ఈ రోజు మనతో ఉన్నారు తిరువురు నియోజకవర్గ యువ నాయకులు వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు తాళ్ళూరి నవీన్ కుమార్ గారు ఉన్నారు. తాళ్ళూరి నవీన్ కుమార్ గారితో విహారీ మీడియా చిన్న చిట్ చాట్ చేస్తుంది. తాళ్ళూరి నవీన్ కుమార్ గారు నమస్తే సార్. నమస్తే. నవీన్ కుమార్ గారు, మీరు వైసీపీ పార్టీలో మీ ప్రజా ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందండి? 2014 నుంచి నేను ఇండివిజువల్ గా నేను స్టార్ట్ చేశాను. అంతకుముందు 1980 ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ రాము ముందు అంతకుముందు మా తాతగారు గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీలో కొనసాగేవాళ్ళు. ఆ తర్వాత మధ్య కాలంలో మళ్ళీ మా కుటుంబం నుంచి రాజకీయంగా ఎవరు ఇది అవ్వలేదు. 2014 వైసీపీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను వైసీపీలోకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నాం. అప్పటి నుంచి వైసీపీకి 2014లో వైసీపీకి మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా వైసీపీతో తిరగటం జరిగింది. ఆ తర్వాత 2019 అప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లకి సర్పంచ్ ఎలక్షన్లకి మా అమ్మగారిని నిలబెట్టడం జరిగింది. జనరల్లో లేడీ రిజర్వేషన్ రావడంలో మా మదర్ని సర్పంచ్గా పోటీ చేయించాం. ఆ తర్వాత సర్పంచ్ ఎంపీటీసీ చౌటుపల్లి మాది కలిపి ఉంటుంది. దాంట్లో మా మిసెస్ని నిలబెట్టాల్సి వచ్చింది. అప్పుడు దాంట్లో కూడా మనమే వైసీపీగా మేమే విజయం సాధించాం. సర్పంచ్ ఎంపీటీసీ రెండు కూడా మేమే విజయం సాధించాం. మీరు గత 30-40 సంవత్సరాల నుంచి మీ గ్రామంలో కాకర్ల అనే గ్రామంలో టీడీపీ పార్టీ తిరుగు లేకుండా గెలుస్తుంది. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏదైనా సరే. మీరు రాజకీయంగా ప్రవేశించిన తర్వాత వైసీపీ గెలవడానికి మీరు ఎంతవరకు కృషి చేశారు? నేను ముందుగా అసలుకి ఏదో స్వార్థపరంగా మనకి లబ్ధి పొందుదా అనే ఉద్దేశంతో నేను పార్టీలో దిగలేదు. నేను జాబ్ చేసుకుంటా జాబ్కి రిజైన్ చేసేసి ఎంబీఏ చదివి నేను జాబ్ చేసేవాడిని. ఓకే. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ మన కాకర్ల వైసీపీ తరపు నుంచి మనం ప్రజలకి మన ద్వారా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో వైసీపీ ద్వారా నేను హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఆ పార్టీలో దిగడం జరిగింది. అట్లా 2014 నుంచి కంటిన్యూగా నేను జనాల్లో తిరగడం సరిపోయింది. ఓకే. అది ఎవరికైనా ఏం పని కావాలన్నా నేనే అమ్మటి వెళ్ళేవాడిని, చేసుకొచ్చేవాడిని. వాళ్ళకి ఏదైనా చిన్న ఎక్స్పెన్సెస్ ఉండా కానీ నా సొదాగా పెట్టుకునేవాడిని. వాళ్ళు తీసుకొచ్చి పనులు చేసి పెట్టి అందరికీ కూడా నోట్లో నేలకమాల నేను వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం జరిగిపోయింది. అట్లా వాళ్ళ అవతల ప్రత్యర్థులు ఎంత సీనియర్లు అయినా కానీ ఆ టైంలో పంచాయతీ ఎలక్షన్ టైంలో మన జగన్ గారిని 2019లో ఎలా ఆదరించారో మా గ్రామంలో అలానే నన్ను కూడా ఫలానా నవీన్ అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు ఈ కులమతంతో సంబంధం లేకోకుండా ఎక్కువగా ఇక్కడ చౌదరీస్ టీడీపీకి ఉంటారు. ఓకే. ఉన్నా సరే పంచాయతీ ఎలక్షన్లు వచ్చేసరికి వాళ్ళు కూడా నాతో నడిచారు. ఓకే. వ్యక్తిగతంగా ఓకే. మొత్తం నాతో నడిచి అందరూ కూడా భారీ మెజార్టీ తెప్పించారు. మీరు ఇక్కడ 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తితో ఢీకొట్టి పార్టీని నడిపించే దానికి మీకు ప్రధానమైన సపోర్ట్ ఎవరితో లభించింది? నాకు ముందుగా మన కొక్కిలగడ్డ రక్షణనిధి గారు ఆ టైంలో కొక్కిలగడ్డ రక్షణనిధి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆయన గారు ఇక్కడ కాకర్లలో ఇట్లా తిరిగేటప్పుడు నువ్వు రావాలా మీ గ్రామంలో అని చెప్పి కొక్కిలగడ్డ రక్షణనిధి గారు ఎమ్మెల్యేగా 2014లో మన గవర్నమెంట్ లేకపోయినా కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆయన మనకి అన్ని విధాల అండగా ఉన్నారు. ఆ టైంలో ఉండి అట్లానే కంటిన్యూ చేసుకుంటా 2019 ఎలక్షన్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలవడం జరిగిన తర్వాత ఈ గ్రామంలో సర్పంచ్గా నిలబడటానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఓకే. అప్పుడు నన్ను మీరు కంటెస్ట్ చేయండి నవీన్ అని చెప్తే రక్షణనిధి గారు పార్టీగా మనం వెనకడుగు వేయకూడదు అనే ఉద్దేశంతో కంటెస్ట్ చేశాను నేను. ఓకే. అలా చేసిన తర్వాత ఎంపీటీసీకి కూడా చౌటుపల్లికి మాకు ఉంటే చౌటుపల్లికి ఇద్దామని చూస్తే ఆ చౌటుపల్లి కాదులే మేము ఎవరు చేయలేము, ఇప్పుడు మీరే చేయండి అంటే మేమే చేసాం దాన్ని కూడా కంటెస్ట్. ఓకే. ఈ రెండింటికి మనం ఎలక్షన్లో తిరుగుతున్నాం అంటే ఎంతో కొంత ఖర్చులు అవుతుంటాయి. ఇవాళ ఎలక్షన్ అంటే 10 రూపాయలు 50 రూపాయలు 50 ఖర్చులు అవుతుంటాయి. అయినా కానీ నేను పార్టీ కోసం చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు మనం కంటెస్ట్ చేయాలా తప్పకూడదు అనేది. దానితో ఆయన ఏం చేశాడు రక్షణనిధి గారు ఇట్లా 2 ఎలక్షన్లో కూడా పార్టీకి నిలబడి రెండిట్లో కూడా గెలిపించిండు అనే ఉద్దేశంతో రక్షణనిధి గారు మనకి సొసైటీ ప్రెసిడెంట్గా నాకు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. నువ్వు ప్రోటోకాల్గా నువ్వు మీటింగ్లో ఎట్లా నువ్వు అటెండ్ అవ్వాలా అని చెప్పేసి నీ సహకారం కూడా మాకు ఉండాలనే ఉద్దేశంతో ఆయన నన్ను ప్రోత్సహించి సొసైటీ ప్రెసిడెంట్కి ఇచ్చాడు. ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలు ఏంటి? వైసీపీలో
మీకు ఎంతవరకు సపోర్ట్ లభిస్తుంది? ఇప్పుడు మీరు మండల పార్టీ అధ్యక్షులుగా మీకు వైసీపీ సపోర్ట్ ఇచ్చి, ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ కొంచెం చితకలు పడిందనమాట. దీనికి రిపేర్ చేయడానికి మీ మండలంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? మేమైతే ఫ్యాన్ ప్రభుత్వం లేదు కానీ మాది మేమైతే చితకలు పడింది అనుకోవట్లా. మా కేడర్ మొత్తం కూడా గట్టిగా ఉన్నారు. ఓకే, దాంట్లో అసలుకి మేము ఇబ్బంది పడట్లా. కేడర్ ద్వారా మా కేడర్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. మాకుండా ఇక్కడ ఇన్ఛార్జి నల్లగట్ల సోమదాస్ గారు కూడా ఏ కార్యక్రమాలు ఉండా కానీ మంచిగా సపోర్ట్గా ఉండటం, కార్యకర్తలకు అండగా నిలవటం, అట్లానే మా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినేష్ గారు మాకు సపోర్ట్గా ఉండటం. ఈ మధ్యన ఇక్కడ మా సర్పంచ్ గారి భర్త జీకొత్తూరు సర్పంచ్ గారి భర్త చనిపోతే జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు వచ్చేసి పరామర్శించడం జరిగింది. వాళ్ళకి అన్ని విధాలుగా అండగొంటం అనేది చెప్పడం కూడా జరిగింది. అట్లా మన తిరువూరు నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు ఉండగానే అవినాష్ గారు పాల్గొనటం, తోడు సోమదాస్ గారు కూడా సపోర్ట్ ఇవ్వటం, పార్టీ కేడర్కి అంతా మంచి ఉత్సాహంగా ఉంటుంది. అట్లానే మేము కూడా మాకు మండల పార్టీ అధ్యక్షులు ఇచ్చి ఈ అవినాష్ గారు అయితే జగన్ గారు వాళ్ళు రావటం మాకు జరిగింది. ఓకే, ఎట్లా సోమదాస్ గారు మా అవినాష్ గారు జగన్ గారి వల్ల మాకు మండల పార్టీ అధ్యక్షులు రావటం జరిగింది. మేము చేసిన పార్టీకి చేసిన సేవ అయితే ఏదైతే మమ్మల్ని గుర్తించి మాకు మండల పార్టీ అధ్యక్షులు ఇచ్చి మేము పార్టీకి మా వంతు కృషి చేయాలని మేము పాల్గొంటున్నాం. ఇంకో విషయం, చిన్న విషయం, ఇప్పుడు టీడీపీలో ఒక హైడ్రామా నడుస్తుంది తిరువూరు నియోజకవర్గంలో. దానికి మీకు ఎంతవరకు మీరు దానికి ప్లస్ చేసుకోగలుగుతున్నారు? మాకు వాళ్ళ అంతర్గత విషయాలతో అసలు మాకు సంబంధం లేదు. ఓకే, వాళ్ళు ఇద్దరే కానివ్వండి, ముగ్గురే కానివ్వండి, నలుగురే కానివ్వండి, వాళ్ళు ఎలా కుమ్మలాటలాడినా మాకు అనవసరం. అది మా పార్టీ, మా సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం చూసా మేము అనుసరించుకుంటూ నడుస్తున్నాం. ఇప్పుడు మేము వాళ్ళు కలబడుతున్నారా వీళ్ళ వల్ల మనకు వస్తుందా కాదు. మా పార్టీకి అనేది ఒక క్యాడర్ ఉంది, మాకు అనేది ఒక లక్ష్యం ఉంది. మీ 2029లో మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటమే మా ధ్యేయంగా పెట్టుకున్నా. మేము దానితో మేము ప్రజల్లో తిరుక్కుంటా ప్రజలకి పక్షాన మేము నిలబడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ జరిగే కొన్ని కారణాలతో టీడీపీలో కుమ్ములాటలతో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. దానికి మీరు ఎలాంటి, ఇప్పుడు ఏదైనా సరే ఒక జరిగితే మనకి ఎంత లాభం వస్తుంది అనేది కూడా చూస్తారు పార్టీ వాళ్ళు. మీరు ఇక్కడ జరిగే కుమ్ములాటలతో మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది? ప్లస్ అనేది వాళ్ళు నాయకులు వాళ్ళు ఇదవుతున్నారు తప్పితే ప్రజలకి వాళ్ళు రెండు వర్గాలుగా ఏర్పడి వాళ్ళు కలబట్టడం, వాళ్ళు ఇచ్చేసుకోవటం వల్ల ప్రజా వ్యవస్థ కుంటుపడిపోతుంది ఇక్కడ. ఓకే, మన ధాన్యం కొనుగోలు చేయట్లేదు. చేయకపోతే దాని మీద మన అవినాష్ గారు మాట్లాడటం జరిగింది మీడియాతో. ఓకే, ఆ తర్వాత కొంచెం ధాన్యం బస్తాలు రావటం కానీ అవి కానీ కొద్దిగా స్పీడప్ అయినాయి. ఓకే, మీరు ఇందాక ఒక మాట చెప్పారు నాకు, వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ధాన్యం కొనుగోలు చేయనప్పుడు వాళ్ళకి బస్తాలు కూడా ఇవ్వట్లేదని కూడా ప్రధానంగా మీరు విమర్శించారు. అవునండి, ఇప్పుడు మిల్లర్ల దగ్గర రిక్వెస్ట్ చేసి మేము ఏమైనా వైసీపీ వాళ్ళు బస్తాలు తెచ్చుకున్నారనుకోండి, మీరు వాళ్ళకి బస్తాలు ఇవ్వటం ఏంటి ఓకే అని టీడీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు బస్తాలు తెచ్చి ఏదో దళారా వ్యవస్థ కాదు కదా. ఇప్పుడు 10 మంది రైతులు ఉన్నారనుకోండి, సొసైటీ నుంచి లేట్ అవుతుంటే వాళ్ళ దగ్గర పోయి మేము 10 మంది రైతులు ఉన్నాము, మాకు బస్తాలు ఇవ్వండి, ఒడ్లు ధాన్యం తడిచిపోతున్నాయి పట్టుకొని తోలుకొస్తామంటే ఈ ఉన్న 3 మిల్లుల్లో 4 మిల్లుల్లో ఎవరో ఒకళ్ళు 1000 బస్తాలు 2000 బస్తాలు ఇస్తే తలా 200 వస్తాయి. కానీ అవి సరిపోవు, ఎటు సరిపోవు. మా గ్రామానికి వచ్చి దరిదాపు ఒక 20-25 బస్తాలు అయితే సరిపోతాయి. ఓకే, 2000 ఎటు చాలు. చిన్న వాటికి కూడా ఆ పార్టీ వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు మీరు అనేది వినపడుతుంది. ఓకే, ఇంకో చిన్న విషయం అండి, ఇప్పుడు ఇక్కడ జరిగే కొన్ని పరిమాణాలు ఉంటాయి కదా, దానికి మీరు ప్రజలతో ఎలా మమేకం అవ్వకుంటూ నడుస్తున్నారు? మేము ప్రజలకి మా పరంగా ఇప్పుడు ప్రభుత్వం పరంగా ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు మమ్మల్ని ఏదైనా పోరాటానికి ఏదైనా ప్రజలు ఈ పని అవ్వట్లేదు మాకు ఇది లేట్ అవుతుంది అన్నప్పుడు మేము మా సోమదాస్ గారిని మా ఇన్ఛార్జి గారిని తీసుకొని మేము ఎంఆర్ఓ ఆఫీసుకి పోయి దాని మీద పోరాడటం జరుగుతుంది. ఇప్పుడు మీ మండలంలో
కొంతమందికి మీరు సహాయ సహకారం అందిస్తుంటారంట, ఏది విద్య కానీ హాస్పిటల్స్ కానీ, మీరు ఎంతమందికి ఇలా సహాయ సహకారం అందించుంటారు? మనం అట్లాని ఇంతమందికి అంతమందికి అనేది ఏమీ లేదు. మన దగ్గరకు వచ్చి ఏదైనా ఎప్పుడైనా మనకి ఏదైనా ఏదో భారీ మొత్తంలో ఏమైతే మనం అందించినవని అయితే చెప్పట్లా. ఓకే, మనకి తగిన తోచిన సహాయం అయితే మనం చేస్తుంటాం. మీరు ఇక్కడ యువత ఎక్కువగా మీ అంటే ఎందుకు నడుస్తున్నారు? ఇవాళ టీడీపీ అధికారంలో ఉన్నా సరే తాళ్ళూరి నవీన్ కుమార్ వెనకాల అంతమంది యువత నడవడానికి ప్రధానమైన కారణం ఏమిటి? ఒకటి, నాకు మోసం అనేది తెలియదు. ఓకే, నేను పొలిటికల్గా నాకు మోసం అనేది తెలియదు అసలుకి. నేను ఒక రాజకీయ నాయకుడు మాలకు చేయను. ఓకే, నేను అందరితో పాటు కలిసి ఏది ఉన్నా కానీ ఫెయిర్గా మాట్లాడటం, వాళ్ళతో కలిసి వాళ్ళు ఏ అవసరం ఉండవు నేను ఎమ్మటబడి ఏ చిన్న నేనే కారు వేసుకొని ఎక్కించుకొని వాళ్ళు వెళ్ళిపోవటం. ఎంఆర్ ఆఫీస్కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఇంకోటి కానీ ఎక్కడికైనా సరే వాళ్ళకి ఏదైనా స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీలకు పోయి సీట్లు కాడి ఆడికి పోవాలన్నా మాట్లాడాలన్నా ముందు ఎక్కించుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతా. అందుకనే మీరు ఆ పని చేస్తున్నందుకే మీకు యువతలో ఎంత క్రేజ్ వస్తుందంట. ఎక్కడైనా సరే ఇదే విషయం కాదు, ఓకే, పార్టీ విషయాలైనా సరే ఏదైనా మీటింగ్ ఉన్నా సరే నేను అందరిని కలుపుకొని మొత్తంతో మన యూత్ని అందరినీ కూడా వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చి చెప్పి వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసుకొని అందరితో కలిసి మెలిసి ఉంటా. చిన్న పెద్దలకి ఇచ్చే గౌరవం పెద్దలకి, యూత్కి ఇచ్చే గౌరవం యూత్కి, ప్రతి ఒక్కరితో కూడా మమేకమై నాకు అనేది ఒక గ్రూప్ ఉండదు. నేను అందరితో మంచిగా ఉంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడండి మీరు ఒక ప్రధానంగా అడుగుతున్నా, మీకు స్వామిదాస్ గారు అవినాష్ గారితో ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు మీరు పార్టీకి ముందుకు వెళ్ళడానికి? స్వామిదాస్ గారు అవినాష్ గారితో మాకు 100% సపోర్ట్ ఉంది. ఓకే, అసలు వాళ్ళ ద్వారా మాకు ఫలానా ఇబ్బంది జరుగుతుంది అనేది అయితే లేదు అసలు. ఓకే, చాలా బాగుంది. స్వామిదాస్ గారు మంచి ఎడ్యుకేటెడ్. స్వామిదాస్ గారు ఏ విషయాన్నైనా త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. దానికి ఎమ్మటనే యాక్షన్ ఇచ్చేస్తారు. దానికి ఏదైనా పని చెప్పినా కానీ ఎమ్మటనే కానీ దాన్ని అర్థం చేసుకుంటారు. స్వామిదాస్ గారు పలానా సాటికి వెళ్ళాలండి, మరి పలానా పని ఉందంటే కనుక ఎమ్మటనే స్వామిదాస్ గారు వెళ్దాం పదండి, మన కార్యకర్తకైనా అవసరం ఏంటంటే కనుక పలానా ఇబ్బంది జరుగుతుందంటే స్వామిదాస్ గారు ఎమ్మటపడి చేస్తారు. ఓకే, అవినాష్ గారితో ఎలా? అవినాష్ గారు ఎనీ టైం ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు. ఫోన్ చేసినా కానీ అన్న ఏంటన్నా చెప్పండి అన్న అంటాడు. అన్న ఇట్లా మొన్న నీకు ఇందాక చెప్పాక జీ కొత్తూరు సర్పంచ్ గారు ఇలా చనిపోయారంటే అంటే అప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు అన్న, ఇట్లా మన సర్పంచ్ గారు భర్త చనిపోయారన్న అంటే ఏమన్నా ఫోన్ ఇవ్వండి అన్న, నేను హైదరాబాద్ వెళ్తున్నాను మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పేసి ఫోన్ తీసుకెళ్ళి ఇస్తే అవినాష్ గారు మాట్లాడి మళ్ళీ తర్వాత 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి. ఇప్పుడు మీరు ఈ ఫ్యాన్ కొంచెం గాలి కొంచెం స్లో అయింది, ఈ కాన్స్టిట్యున్సీలో కొంచెం స్లో అయింది, దానికి బూస్టప్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1 ఇయరే కదా, ఇంకా 5 years ఉంది ఎలక్షన్కి. ఓకే, ఎలక్షన్కి 5 years ఉంది. జగన్ గారు జనంలో తిరుగుతారు. జనంతో పాటు మేము కూడా మా నియోజకవర్గం నుంచి స్వామిదాస్ గారితో పాటు మేము కూడా ప్రజల్లో కలిసిపోయేటట్టు తిరుగుకుంటా పార్టీని బలోపేతం చేస్తాం. ఇంకా అదే ఎలాంటి నేను చెప్పింది ఏంటంటేనా, ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు అంటున్నా నేను. ఎలాంటి ప్రణాళిక అనేది ఏంటంటే మీరు పర్టికులర్గా ఒక ప్రణాళిక అనేది దానికి ప్రజలను బలోపేతం చేస్తే ఇది చేస్తే వచ్చేసి దాంటానికి అది ఒక కారణం అనేది ఉండదు. దానికి ఒక సిట్యువేషన్ బట్టి మొన్న సింహాచలంలో జరిగింది, ఓకే, గోడ పడిపోయింది, అది ప్రభుత్వ వైఫల్యం. అటువంటి విషయాల్లో మేము ప్రజలకు అండగా ఉండి ఇటువంటి ఇంకొకసారి జరగకోకుండా ఉండాలని ప్రభుత్వానికి తెలియజేసుకుంటా మా గొంతు వినిపిస్తుంటాం. ఓకే, ఇటువంటి తప్పులు జరగకోకుండా ఎక్కడైనా సరే మన తిరుపతిలో గోవులు చనిపోయాను, ఇటువంటి ప్రతి వాటిని కూడా మేము గొంతెత్తి మా వైసీపీ తరఫున మేము తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీరు ఒక నియోజకవర్గ స్థాయి నాయకులు. ఇక్కడ మేము చూసే దాంట్లో మీరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉంటారు. ఏంటంటే మీరు ఒక క్యాస్ట్ అంటే ఒక చౌదరీస్గా మీకు ఉన్న ఇక్కడ సత్సంబంధాలతో మీరు పార్టీకి బలోపేతంగా 2019, 2024 పార్టీ బలోపేతం కోసం మీరు తిరిగారు. మీకు ఇప్పుడు అలా తిరగడం వల్లే మీకు మండల పార్టీ అధ్యక్షులు కానీ మీ ఇంట్లో కొన్ని పదవులు కానీ అందజేశారు. కానీ ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో తిరిగి కూడా నియోజకవర్గాన్ని బలోపేతం చేయడానికి తిరుగుతారా పార్టీ కోసం? కంపల్సరిగా మేము మా 20 గ్రామాలు ఉండి మా మండలంలో 20 గ్రామాలు తిరుగుతా. అట్లానే మా మండలం కాకుండా మిగతా 3 మండలాలు కూడా మ్యాక్సిమం కవర్ చేసుకుంటా నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు మేము కూడా
ఈ ఒక్క సామాజిక వర్గే కాకుండా అస్సలు మా పార్టీకి కుల మతం అనేది లేదు. ఓకే. మా దానికి వైసీపీ పార్టీకి కుల మతం అనేది లేకోకుండా జగన్ గారు ఒకటే సిద్ధాంతంతో మనకి నడిపారు. అదే పద్ధతిలో మేము ఒక చౌదరియా, ఒక కాప, ఒక ఎస్సీయా, బీసీ అనేది ఏమి లేదు. అందరినీ కలుపుకొని వెళ్ళి మేము పార్టీని విజయ పదాలు నడిపిస్తాం. కానీ ఒక చిన్న స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతానన్నా, మీకు ఇక్కడ ఒక రెడ్డిస్ కానీ వీళ్ళు పోటీ పడ్డారు, కానీ ఎక్స్పెషల్లీ మీకే మండల పార్టీ అధ్యక్షులు ఇవ్వడానికి మన ప్రధానమైన కారణం ఏంటన్నా? దీంట్లో పోటీ అనేది అయితే ఏమీ లేదు. ఇంతకుముందు చేసిన మన రెడ్డి గారు కూడా చాలా మంచివాళ్ళు. ఆయన కూడా వయసు రీత్యా పెద్ద అయిపోయి ఆయన తప్పుకున్నాడు. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళిద్దరు ఆశాభావాలు ఉన్నారు. వాళ్ళు ఉన్నా కానీ మిగతా వాళ్ళందరూ కూడా కాదులే, ఈ వ్యక్తి నవీన్ అనే వ్యక్తి పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా, ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా, అప్పుడు 10 ఏళ్ళు ఎలా తిరిగాడో ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా వెనకడుగు వేయకోకుండా, అప్పుడు చౌదరీస్ అందరూ కూడా టీడీపీలోకి వెళ్తున్నారన్నా కానీ మనోడు అసలుకి వెళ్ళకోకుండా అట్లానే ఎంత ఇది చేసినా కానీ వెళ్ళలేదు. గట్టిగా పార్టీ కోసం కష్టపడతాడు. ఇంకా మనకి ఇటువంటి టైంలో పార్టీకి ఇతను అండుండాలనే ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా పార్టీ నాయకులు కానీ, సోమదాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేయడం జరిగింది. ఇంకో విషయం చెప్పానన్నా, మీరు కొడాలి నాని ఎంత ఫైర్ బ్యాండ్ అవుతారో ఈ కాన్స్టిట్యున్సీలో నవీన్ గారు కూడా అంత ఫైర్ బ్యాండ్ అవుతారనేది ఒక ఆలోచన ఉండేది ప్రజలకి. ఎందుకు అవ్వలేకపోయారు మీరు? నాకు ఒకటే, కొడాలి నాని గారితో పాటు నేను పోల్చుకోవడానికి సిద్ధంగా లేను. ఒక విషయం, కొడాలి నాని గారు ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా చేశాడు. మేము ఒకప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్గా మేము చేస్తున్నాం. అతను కొడాలి నాని గారు స్టైల్లో మేము రావాలంటే ఆయనకే, మాది మాకే. ఓకే. నా పద్ధతి వేరు, కొడాలి నాని గారి పద్ధతి. ఇప్పుడు మీ ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, నా ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. అది నాదంతా సానుకూలంగా, సానుభూతిగా ఇంకా వెళ్ళటం. కానీ నేను ఘర్షణలకు పోవటానికి ఘర్షణలు కానీ ఎలాంటి తగాదాలు కానీ తావు లేకుండా పార్టీకి మేము బలోపేతం చేసుకుంటా పోతుంటాం. ఓకే. అదేనండి, చూడండి, తాళ్ళూరి నవీన్ గారు మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మేము పరిష్కారానికి కృషి చేస్తాము. ఎలాంటి పరిష్కారాలు కానీ, ఎలాంటి గొడవలు కానీ, తగాదాలు కానీ ఎలాంటి తావు లేకుండా కూడా మేము ముందుకు సాగుతున్నాము. ఇక్కడ ఈ నియోజకవర్గంలో వచ్చేసి మేము పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసేసి ముందుకు సాగుతామని చెప్పేసి ఆయన మాటలో విన్నాము. థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్ యూ.